అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ షగుఫ్తా గారు. సో మేడంతో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, వెయిట్ లాస్ గురించి అనగానే మీ పేరు వినంగానే మేడం మంచి డైట్ ఇస్తారు. సో ఎందుకంటే ఈ మధ్య ఒబేసిటీతో బాధపడే వాళ్ళని చాలా మంది చూస్తూ ఉన్నాం. సో మంచి చక్కటి డైట్ అనగానే మీరు ఏం చెప్తారు వాళ్ళు? సో బేసికలీ ఏంటంటే అండి, వెయిట్ లాస్ అంటే వెరీ సింపుల్ థింగ్. దానికి స్పెషల్ డైట్స్ అంటూ ట్రీట్మెంట్స్ అంటూ ఏం చేయించుకోవద్దండి అంటే నేనైతే. ఎందుకంటే కంట్రోల్ ఆఫ్ పోషన్ అంతే. మనం కంట్రోల్గా తింటే తగ్గుతాం, కొద్దిగా ఎక్కువ తింటే పెరుగుతాం. వెరీ సింపుల్. అదే నేను ఏమంటాను, మనకు నచ్చిన ఫుడ్డే. ఇప్పుడు ఫస్ట్ మనం బరువు తగ్గాలనుకుంటే మనం కొన్ని టెస్ట్లు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అవి. ఇప్పుడు చాలామంది కొన్ని వెయిట్ లాస్ కానీ చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు, తగ్గినంతసేపు తగ్గుతాము, మళ్ళీ 2 రోజులు వచ్చి ఇంటికి వచ్చి కొద్దిగా నార్మల్ ఫుడ్ ఏదో ఫంక్షన్కి అటెండ్ అయ్యామో దానికి తగ్గిన దానికంటే 1 కేజీ 2 కేజీలు ఎక్స్ట్రానే పుట్టాను అవుతాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ మనకి ఏం చేస్తున్నాము, డైట్ కన్నాక ఏదైనా ట్రీట్మెంట్ అన్నాక ఫుడ్ కంట్రోల్ చేస్తున్నాం. ఆ ఫుడ్ కంట్రోలే కదా మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు వెయిట్ లాస్ కానీ తీసుకొచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 4-5 ఇడ్లీలు పెట్టి, లంచ్కి వచ్చాక ఇంత రైస్ పెట్టి, డిన్నర్కి వచ్చి ఇంత పెడతాం, అదంతా అన్హెల్దీ కదా. వెయిట్ లాస్ అన్న వెంటనే ఓన్గా తగ్గాలి వెయిట్. దానివల్ల తగ్గిన వల్ల వచ్చిన హ్యాపీనెస్ ఇంకా చేయాలన్న ప్రోత్సాహంతో ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో వెయిట్తో పాటు అదర్ దెన్ ఇంకేమైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఓన్లీ బరువే ఉంటే మాత్రం వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఎంత ఈజీగా, ఇంకోటి కూడా చెప్తున్నాను, ఉండాల్సిన దానికంటే 2-3-4 కేజీలు ఎక్స్ట్రా ఉంటే తప్పేం కాదు, హెల్తీ కదా. ఇప్పుడు మనం కొన్ని బాడీస్ ఉంటాయి, ఇప్పుడు థైరాయిడ్ ఉన్నా, లేదంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, సో స్ట్రెస్ ఉన్నా, నిద్రలేని సమస్య ఉన్నా సరే, వాళ్ళు చూస్తే బరువు నార్మల్గానే ఉంటారు, కానీ వెయిట్ మిషన్ ఎక్కితే హెవీగా చూపిస్తూ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. కొంతమందిలో ఆడవాళ్ళలో 4 ఫేజెస్ ఉంటాయి. 4 ఫేజ్, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క వెయిట్ చూపిస్తుంది. సో నేనేమంటే ఫ్యాట్ లాస్ని ఎక్కువగా బిలీవ్ చేయాలి. అండ్ మనం వేసుకుంటున్న డ్రెస్ మనకి ఇంతకుముందు పట్టేది కాదు, మనం ఫుడ్ కొద్ది కంట్రోల్ చేశాక పట్టింది. అదే వెయిట్ లాస్ అంటే. వెయిట్ మిషన్ కాదు వెయిట్ లాస్ అంటే. వెయిట్ మిషన్ నేను అసలు నమ్మను. ఆ వెయిట్ మిషన్ మీద పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చూసుకుంటా అంటారు, అదొక సైకలాజికల్ డిజార్డర్ అంట నేనైతే. ఇప్పుడు వెయిట్ మిషన్ చూసే మన ఆనందం డిపెండ్ అయి ఉంటుంది. పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటంటే వెయిట్ మిషన్ ఎక్కేస్తాం. వెయిట్ మిషన్ ఎక్కేసి బరువు చూసుకున్నామా, అర్ధ కేజీ తగ్గామా, ఆ రోజంతా ఆనందం. కేజీ పెరిగామా, ఎందుకు పెరిగామో చూసుకోవట్లేదు, మోషన్ సరిగా వెళ్ళలేదేమో, నిద్ర సరిగా పట్టలేదేమో, మేబీ నైట్ లేట్గా తినడం వల్ల, అది ఆలోచించము. బరువు పెరిగింది, ఆ రోజు అంతా స్ట్రెస్, డిప్రెషన్. వెయిట్ మిషన్ మీద కాదు, బాడీ మీద డిపెండ్ అయి ఉండాలి. నిన్న మొన్న 1 కేజీ పెరిగినాడు, డ్రెస్ కంఫర్ట్గానే ఉంది, సో మోర్ దెన్ అదే కదా. మేబీ ఈ ఫేజ్లో మేబీ ఓవులేషన్ టైం ఏమో, మేబీ నైట్ డైజెషన్ అవ్వలేదేమో ఫుడ్, మేబీ మోషన్ సరిగా అవ్వలేదేమో నేను, మేబీ దానివల్ల అని కూడా ఆలోచించదు. కాబట్టి వెయిట్ మిషన్స్ పక్కన పెట్టండి, బాడీని బిలీవ్ చేయండి. మంత్లీ వన్స్ చూసుకోండి వెయిట్, నేను లేదనట్లేదు, కానీ రెగ్యులర్గా మనం ఏం చేయాలి, డ్రెస్సెస్ చాలా ఇంపార్టెంట్. పీరియడ్ అప్పుడు ఒకలాగా, ఒక్కొక్కలాగా ఉంటుంది వెయిట్. సో కాబట్టి వెయిట్ తగ్గాలనుకుంటే వెరీ సింపుల్ టెక్నిక్స్. మార్నింగ్ లేచి 1 అవర్ యోగా చేయండి. యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్. మీకు ఇంకా స్పెషల్లీ వార్మప్స్ చేసుకొని యోగా 1 అవర్ చేయడానికి టైం లేదు, హరీబరీ ఉందన్నప్పుడు అట్లీస్ట్ ఒక 15 సూర్య నమస్కారం చేయండి. స్టార్ట్ విత్ 15 చేసాం అనుకో, నెక్స్ట్ రోజు బాడీ పెయిన్స్ వచ్చేస్తే చేయలేము. సో ఫస్ట్ ఏం చేస్తాము, స్టార్ట్ విత్ 3 to 4 చేద్దాం, అలా డే బై డే పెంచుకుంటూ వెళ్దాం. సో అలాగా సూర్య నమస్కారం చేసి మార్నింగ్ లేచాక మంచిగా ఒక 250 ml వాటర్లో పుదీనాకులు 10 ఆకులు, 1/2 స్పూన్ జీలకర్ర స్లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ ఆ వాటర్ తాగండి. ఆ వాటర్ ఏం చేస్తాయి, త్రూఅవుట్ ద డే మనం తిన్న ఫుడ్ని ఎలాగా డైజెషన్ చేయాలి, మెటబాలిజం స్పీడ్ చేయడానికి యూజ్ అవుతుంది జీరా పుదీనా వాటర్. దాని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్లో అవి ఇవి తాగే బదులు మంచిగా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని సూప్ చేసుకోండి. బెండకాయ ఎంత వేసుకోండి, ఒకవేళ బీరకాయ మీకు ఏదో నచ్చుతుందో ఆ వెజిటబుల్ వేసుకోండి. సో మనము వెజిటబుల్స్లో ఇప్పుడు మనం ఏం చేస్తాము, సొరకాయ కొద్దిగా, బీరకాయ, మునక్కాయ ముక్కలు, తోటకూర, మెంతి కూర, ఏదో ఒకటి, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని కొద్దిగా హాఫ్ టమాటా, క్యారెట్, బీట్రూట్ వేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ ఎంత దింపండి, బాగా స్మాష్ చేయండి దాన్ని, ఆ పిప్పంతా తీసేసండి. ఆ సూప్ వస్తుందా, ఆ సూప్లో కొద్దిగా లెమన్ కొద్దిగా పిండుకొని, కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ దాన్ని చాప్ చేసి పౌడర్ చేసి పెట్టుకుని దాన్ని 1 స్పూన్ చల్లుకొని మంచిగా హై న్యూట్రిషియస్ వెజిటబుల్ సూప్ ఇది తీసుకున్నాం అనుకోండి, క్రేవింగ్స్ ఉండవు మనకి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకరోజు రాగి జావా, ఒకరోజు జొన్న జావా, ఒకరోజు వెజిటబుల్ సూపు, ఏది తీసుకున్నా పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ మస్టర్డ్ షుగర్ తీసుకోవాలి. అలాగా లంచ్కి వచ్చాక లిమిట్గా తీసుకోవడం, ఒక తక్కువ రైస్. ఇప్పుడు మనం ఎక్కువ తింటే బరువు పెరుగుతాం డెఫినెట్గా. అంటే 1 డే మీల్ అంటున్నారు కదా మేడం, అది ఇంకా బెస్ట్. అది నాట్ ఓన్లీ ఇప్పుడు మనకి చాలా మంది ఒక పూట తింటే హెల్దీగా ఉంటాము, 2 పూట్ల తింటే ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇది ఫిలాసఫీ ఆయుర్వేదంలో ఉంది, నేచురోపతి. నేనేమంటే
ఒక పూట తింటే శ్రేష్టకరం. నాట్ ఓన్లీ బరువు తగ్గడానికి అని కాదు, ఒక హెల్దీగా ఉండడానికి ఒక పూట బెస్ట్ థింగ్. మనం అలవాటు అయిపోయింది కదా 3 పూటలు తినడం, 3 పూటలు తినడం. ఒకటేసారి ఒక పూట అంటే కష్టం అయిపోతుంది. సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 4 ఇడ్లీలు తినే ప్లేస్లో ఒక 2 ఇడ్లీలు, దాంతోపాటు ఒక రోజు అంటే ఇప్పుడు నేను సూప్ చెప్పాను కదా, ఒకరోజు సూప్ పెట్టుకుందాం, ఒకరోజు జావ పెట్టుకుందాం, ఒకరోజు ఇడ్లీ కూడా తిందాం. నచ్చిన ఫుడ్ కట్ చేసుకున్నాం అనుకోండి 2 రోజులే చేస్తాం డైట్, మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ నచ్చిన ఫుడ్లోకి వచ్చేస్తాం, ఊరి పెరిగిపోతాం. ఆ నచ్చిన ఫుడ్ని మాడిఫై చేయండి. ఒక రోజు రాగి ఇడ్లీ, ఒక రోజు జొన్న ఇడ్లీ, సజ్జ ఇడ్లీ, లేదంటే ఆ కైండ్ ఆఫ్. దాంట్లో ఒక రోజు పల్లీ చట్నీ విత్ ఇడ్లీ కానీ దోశ కానీ తింటే హెవీగా అనిపిస్తుంది, అది బరువు అస్సలు తగ్గం మనం. పల్లీ చట్నీ బదులు ఒకరోజు కొబ్బరి చట్నీ, ఒకరోజు మనం పచ్చి కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, ఒకరోజు టమాటా చట్నీ, ఒకరోజు పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, సొరకాయ చట్నీ, ఈ కాంబినేషన్లో తీసుకోండి. అప్పుడు మనకి ఫిల్లింగ్గా ఉంటుంది, మోర్ ఫైబర్ కదా వెజిటబుల్లో. అసలు మనం డైట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉండదు. అంటే ఒక రోజు ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల. లిమిట్ మెయిన్ ఇంపార్టెంట్, పోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 2 పూటలు తిన్నా నాకు ఇబ్బంది లేదు, హెల్దీగా ఉండడానికి. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి. రైస్కి వచ్చాక బ్రౌన్ రైస్ తక్కువ, కంట్రోల్ అది మెయిన్ ఇంపార్టెంట్. బరువు తగ్గాలంటే ఫస్ట్ మనం బ్రెయిన్ ఫిక్స్ చేసుకోవాలి, మనం కంట్రోల్లో తినాలి. అప్పుడు మీరు ఏ ట్రీట్మెంట్కి వెళ్ళొద్దండి. నేను ఒకటే అంటాను, బరువు ఉంటే మాత్రం ఒక బిజినెస్. ఇప్పుడు వెయిట్ లాస్ అనేది ఒక బిజినెస్. అన్ని చోట్ల బరువు ఇంత తగ్గిస్తాం, అంత తగ్గిస్తారండి. నేను తగ్గడం ప్రాబ్లం లేదు, తగ్గుతూ అదర్ దెన్ ఇంకేమైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉంది, మీకు బరువుతో పాటు పీసీఓడి ఉంది, బరువుతో పాటు థైరాయిడ్ ఉంది, బరువుతో పాటు ఇంకేమైనా అదర్ దెన్ కాంప్లికేటెడ్ ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఓన్లీ బరువు ఉంటే తగ్గించండి ఫుడ్ అంతే. తగ్గించి తిన్నాం అనుకోండి, ఇంట్లో తగ్గాం వెయిట్, హ్యాపీగా ఇంట్లోనే చేసుకున్నాం, ఇంట్లో తగ్గుతున్నాం. సో ఈ వారం అంతా చేసాము, వారంలో ఒక కేజీ తగ్గినా హ్యాపీయే, అవునా కదా? ఇంట్లో చేసుకున్నాం. ఒక నెక్స్ట్ వారం తగ్గలేదు అనుకోండి, నో, అసలు మనం ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది. మేబీ ఈ వారంలో బాగా డైట్ ఫాలో అయ్యాను, ప్రాపర్ స్లీప్ ఉంది, యోగా కూడా ఉంది, కాబట్టి నేను 1 కేజీ తగ్గగలను. నెక్స్ట్ వారంలో డైట్ ఉండింది కానీ నిద్ర లేదేమో, డైట్ ఉంది నిద్ర ఉంది కానీ యోగా లేదేమో, ఆ 3 కరెక్ట్ చేసుకుందాం. అలా చేసుకుంటుంటే వారానికి ఒకసారి కొద్ది కొద్దిగా తగ్గుతా పోతారు. హెల్దీ ప్రాసెస్, ఖర్చు లేదు, ఇంట్లోనే చేసుకుంటున్నాం, ఇంట్లోనే తింటున్నాం. అసలు ఆ క్రేవింగ్స్ ఇప్పుడు మీకు నచ్చిన ఫుడ్ అంటే ఏంటి తినండి, నో ప్రాబ్లం. పోర్షన్ కంట్రోల్ చేయండి. కంట్రోల్ ఒక్కటి, కాన్ఫిడెన్స్ ఉండాలి, తగ్గుతుంది నా బాడీ అన్న ఒక నమ్మకం ఉండాలి. నెక్స్ట్ కంట్రోలింగ్, ఈ 2 ఉంటే బ్రహ్మాండంగా బరువు తగ్గుతారండి. మార్నింగ్ జీరా పుదీనా వాటర్, మంచి వెజిటబుల్ సూప్, ఒకరోజు రాగి ఇడ్లీ, ఒకరోజు జొన్న ఇడ్లీ, ఒకరోజు రాగి జావా, లంచ్కి వచ్చాక పోర్షన్ ఆఫ్ రైస్ తక్కువ, క్వాంటిటీ ఆఫ్ కర్రీస్ ఎక్కువ, డిన్నర్కి వచ్చాక ఒక జొన్న పుల్కా కానీ, మనం జొన్న పిండితో చేసిన పుల్కా కానీ, సజ్జ పిండితో చేసిన పుల్కా కానీ ఇలా తీసుకోవడము. సబ్జీస్ ఎక్కువ యాడ్ చేయడము. మధ్యలో మీకు మధ్యాహ్నం పూట కర్రీస్లో కూడా కొద్దిగా ఆకుకూర ఉండాలి, లైక్ ప్రోటీన్ కొద్దిగా. ఒకరోజు బొబ్బర్లు విత్ వెజిటబుల్స్ మిక్స్ చేసి కర్రీ, ఒకరోజు పన్నీర్ విత్ వెజిటబుల్స్ మిక్స్ చేసిన కర్రీ, అట్లా ఆ కైండ్. పెసరపప్పు విత్ వెజిటబుల్స్ ఎక్కువ మిక్స్ చేయాలి. ఒక 50% మనకి పెసరపప్పు ఉంటే 50% వెజిటబుల్స్, 2 మిక్స్ చేసిన కర్రీ ఒక దాంట్లో, బొబ్బర్లు విత్ వెజిటబుల్ అలా మిక్స్ చేసిన. సో అప్పుడు ప్రోటీన్ దొరుకుతుంది, కార్బోహైడ్రేట్, ఫైబర్ మోర్ దెన్. నేను ఒకటే అంటాను, బరువు తగ్గుతున్నప్పుడు హై ప్రోటీన్ డైట్, హై ఫ్యాట్ డైట్ అనేవి కాకుండా డైలీ రిక్వైర్మెంట్ లో కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్ గా అందేటట్టు చూసుకోండి. వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం త్రూఅవుట్ ద డే వాటర్ కూడా మనము అట్లీస్ట్ బాడీ కండిషన్ బట్టి 3.5 to 4 లీటర్స్ కంపల్సరీ తాగమంటాను వాటర్. ఎంత వాటర్ తాగుతామో అంత ఫ్యాట్ అనేది తగ్గుతుందండి. నేను బరువు తగ్గడానికి ఫస్ట్ చేసుకోవాల్సింది పోర్షన్ కంట్రోల్, వాటర్ ఇంటేక్, రెగ్యులర్ యోగా, తొందరపడుకోవడం. ఈ 4 కరెక్ట్ ఉంటే బరువు కాదు కదా, ఏ సమస్య రాదు మనకి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. నమస్తే అండి.